హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే మంగళవారం కదా, ఎందుకు పొద్దున్నే చాలా బాగుంది వెదరు. అయితే మంగళవారం లేవగానే ఏంటంటే ముందు పూజ చేసేసుకున్నాను అనమాట. ఇల్లు గుమ్మాలు అవి శుభ్రం చేసుకొని ముందైతే నేను పూజ చేసుకున్నాను. ఎందుకంటే మా హర్ష కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాడు స్పోర్ట్స్ డేకి కాంపిటీషన్లోకి దేనికో పేరు ఇచ్చాడంట, బాస్కెట్బాల్లో కూడా ఉన్నాడంట. మా హర్షకి చదువు తప్ప స్పోర్ట్స్ ఇలాంటి అదర్ యాక్టివిటీస్ మీద బాగా ఇంట్రెస్ట్. అంటే కొంచెం సూపర్ స్టూడెంట్ అని చెప్పను, నార్మల్ స్టూడెంట్ అనమాట ఎడ్యుకేషన్లో. అదే స్పోర్ట్స్లో అయితే ఫస్ట్ ఉంటాడనమాట. సో అయితే పూజ అది చేసుకున్న తర్వాత ఇక్కడ టమోటా రైస్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను హర్షాకిని, మా హస్బెండ్కి కూడా. అంటే సింపుల్గా అయిపోతుంది కదండి. ఒక బిర్యానీలో చేసేసి అండ్ ఒక రైతా కలిపించేసామంటే సరిపోద్ది వాళ్ళిద్దరికి. నేను ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. సో 5 గ్లాసెస్ ఏమో వాటర్ తీసుకొని అక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట పక్కన. అంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి బిర్యానీలు రైస్లు అవి చేసుకున్నప్పుడు మనం హాట్ వాటర్ వేస్తే రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ బాండీ పెట్టుకొని మసాలా దినుసులు అన్నీ వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం చిటపటమన్న తర్వాత ఆనియన్స్ అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే సింపుల్ అండి. అటు టమాటా రైస్ కాదు, ఇటు వెజిటేబుల్ రైస్ కాదు. కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేసేసాను. ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి, నేను ఈ మధ్య కొత్తిమీర తీసుకురాలేదండి, మర్చిపోయాను అసలు రైతు బజార్ నుంచి వచ్చినప్పుడు. సో కొత్తిమీర అయితే అస్సలు లేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసి ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా వేయించుకుందాం. ఈవినింగ్ మళ్ళీ హర్షాన్ని 3:15కి అవుతుందంటండి స్కూలు. సో నేను తీసుకురావడానికి కూడా నేనే వెళ్ళాలి. అంటే ఆటో వాళ్ళు ఏంటంటే 1:30కి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేస్తారు కదా, వాళ్ళని డ్రాప్ చేయడానికి ఆ టైం సరిపోతుంది అనమాట. అందుకని చెప్పి తీసుకురావడానికి మళ్ళీ నేనే వెళ్ళాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటా వేసి కూడా కొంచెం మగ్గబెట్టుకొని ఉప్పు పసుపు వేసి కాసేపు వేయించుకుందాం. కాసేపు అంటే కొంచెం బాగా మగ్గాలన్నమాట టమాటా. అంటే మనం కుక్కర్లో పెట్టట్లేదు కదా, నార్మల్గా కుక్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడే మనకి పొటాటో, క్యారెట్, టమాటా కూడా ఇక్కడే కుక్ అవ్వాలన్నమాట. అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి, గరం మసాలా కూడా వేసుకొని మనం రైస్ వేసుకున్నాం అనుకోండి. ఈ రైస్ కొంచెం ఒక 2 మినిట్స్, అంటే ఆ వెట్నెస్ అంతా పోయేంత వరకు, నేను ఆల్రెడీ డ్రై చేసుకున్నాను కాబట్టి వాటర్ అనేది అసలు ఉండదండి. కొంచెం ఆ మసాలాలు అవి పడతాయి అన్నమాట. పట్టిన తర్వాత మనం బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమే. మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి టొమాటో రైస్ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం ఇలా చేసేస్తుంటాను అనమాట. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, సో నేను ఉప్పు అయితే వేసుకున్నాను. మూత పెట్టేసి ఇంకా అలా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం. మనం రైస్ ఉడికింది అనుకుంటే మనకి తెలుస్తుంది కదా కుక్ అయిందా లేదా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇక్కడైతే నాకు కుక్ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మా హస్బెండ్కి అండ్ హర్షకి కూడా నేను ప్యాక్ చేస్తాను అనమాట. ఇది అయితే హస్బెండ్ లంచ్ బాక్స్. ఇక్కడైతే హర్షకి అన్నమాట. హర్షకి జస్ట్ ఒక బాక్స్లో పెట్టేసి రైతా, మా హర్ష ఇలాంటివి ఏవైనా రైతా లేకపోతే అస్సలు తినండి. రైతా అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. సో ఇద్దరికి ఇలా బాక్సులు పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేసాను అనమాట. మా హర్షకి ఫస్ట్ టైం నేను లంచ్ బాక్స్ ఇస్తానండి. ఇప్పటి వరకు నేను వాడిని ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేశాను. ఆ స్కూల్లో నేను ఇప్పటి వరకు లంచ్ బ్యాగ్ ఇవ్వలేదు అనమాట. సో వాడికంటూ వేరే బ్యాగ్ లేదు. వాడు అంటున్నాడు, నీకు అందుకే చెప్పాను ఎప్పుడైనా ఒక లంచ్ బ్యాగ్ కొనేసి ఉంచు నాకు అని చెప్తున్నాడు. సో నిజమేనేమో, ఇంకా కొంచెం పెద్ద అవుతున్నాడు కదండి, కొంచెం అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, తీసుకోవాలి అని అనిపించింది. తీసుకుంటాను. వాడికైతే లంచ్ బాక్స్. ఇక్కడైతే వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత హర్ష వెళ్ళిపోయాడు. హస్బెండ్కి ఏమో ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇంకా యాజ్ యూజువల్ అండి, ఇంట్లో రెగ్యులర్ రిమైనింగ్ వర్క్స్ అవి ఉంటాయి కదా, అలా
వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు పడుకొని లేచానండి. పడుకొని లేచిన తర్వాత ఇదిగోండి చెప్పాను కదా హర్షాన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలని చెప్పి ఇక్కడైతే నేను బయలుదేరాను. నాకేంటంటే కొంచెం డ్రైవింగ్ అంటే కొంచెం భయం అండి. అంటే కొంచెం నాకు దగ్గరలో ఉన్న ఏరియాస్ అంటే సరౌండింగ్స్లో అయితే పర్వాలేదు. మెయిన్ రోడ్ ఎక్కాలంటే కొంచెం ఆలోచిస్తానమాట. ఎందుకంటే అంటే డ్రైవింగ్ రాక కాదు, మనం కరెక్ట్గా వెళ్ళినా సరే పక్క వాళ్ళు కరెక్ట్గా రావాలని లేదు కదా. సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటానన్నమాట. ఏదేమైనా సరే స్కూల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి పిల్లలందరూ ఆడుతున్నారు ఇంకానా. ఏవో సెలక్షన్స్ అటండి, సెలక్షన్స్ స్పోర్ట్స్ ఏదేదో చెప్తాడు మా హర్ష వచ్చి. మా హర్షకి స్పోర్ట్స్ మీద అయితే కొంచెం ఎక్కువ ఇంట్రెస్టే. చదవమంటే మాత్రం వాళ్ళ డాడీతో అలా తిట్లు కాస్తాడు. తప్పదులేండి, అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరు చేసే ఆ ఒక్క లైక్ మాకు చాలా బూస్టప్ ఇస్తుంది. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా అయితే చూస్తుందన్నమాట. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.